ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వ సంపత్కరం శ్రీమద్ రామాయణ మహాకావ్య పఠనం. తిరుమలలో మంగళకరంగా అయోధ్యకాండ అఖండ పారాయణం. శ్రీవారిని పుష్ప కైంకర్యంతో సేవించిన భక్త శ్రేష్ఠుడు. తిరుమలలో ఘనంగా అనంతాళ్వాన్ అవతార మహోత్సవం. దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవ శోభ. వాహన సేవలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి వైభవం. సకల శుభకరం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. సకల సంపత్కరం శ్రీమద్ రామాయణ పారాయణం. తిరుమల గిరులలో ఆదికావ్యం శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం నాద నీరాజన వేదికపై నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం అయోధ్యకాండ 7వ విడత అఖండ పారాయణం మహత్తరంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం పండితులు అయోధ్యకాండలోని 22 నుండి 25వ సర్గ వరకు ఉన్న 157 శ్లోకాలతో పాటు విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ యోగవాసిష్టం ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలతో కలిపి మొత్తం 180 శ్లోకాలను పారాయణం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేష శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయోధ్యకాండ అఖండ పారాయణంలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయబాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి. శ్రీవారికి పుష్ప కైంకర్య సేవను నిర్వహించిన ఆళ్వా శ్రేష్ఠుడు శ్రీమాన్ అనంతాళ్వాన్ల 970వ అవతార మహోత్సవాలను ఆదివారం తిరుమలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవాణి ఆలయ దక్షిణ మాడ వీధిలో నిలవైన పురిసై వారి తోటలో పొగడమాన రూపంలో వేంచేసిన శ్రీ అనంతాళ్వాన్కు టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన దివ్య ప్రబంధ పండితులు పుష్ప కైంకర్యం ప్రబంధ నీరాజన సమర్పణను నిర్వహించారు. అనంతరం అనంతాళ్వాన్ తోటలో పలువురు జీయర్ స్వాములు వక్తలు మహాభక్త శిఖామణి అనంతాళ్వాన్ భక్తి తత్పరత గురించి ప్రవచించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం
స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ కోదండరామస్వామివారి అలంకరణలో ప్రత్యక్ష నారాయణుడిపై వెంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. పంచభూతాలుండే అశ్వత్థము పొదలి మాయాదేవి పట్టిన సముద్రము అది పంచభూతాలుండే అశ్వత్థము గుదిగున్న బ్రహ్మాండాల గుట్ల పెట్టే హంస. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాదబ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి సంస్మరణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతికి చెందిన రాగరసజ్ఞ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉదయం పలువురు కళాకారులు ఆలపించిన గాత్ర కచేరీ తిరునగరి వాసులను అలరించింది. సద్గురు త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతులను గాయని గాయకులు రసరమ్యంగా ఆలపించి నాదబ్రహ్మకు స్వర నివాళి సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరుడికి అభిషేక సేవ సంప్రదాయబద్ధంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి ఆరాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై కలశారాధనతో శని భగవానుడికి చూడచక్కగా పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలు, ఫల రసాలతో సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
చంద్రప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు, శ్రీ గురువాయూరప్పన్ అలంకరణలో అభయ ప్రదానం చేశారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గురువాయూరప్పన్ అలంకరణ చేసి చంద్రప్రభ వాహనంపై ఆశీలను చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో శ్రీ వాసవిదేవి ఆత్మార్పణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన వాసవీదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి సన్నిధిలో కలశ స్థాపన చేసి కన్యక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాసవీదేవి కృపకు పాత్రులయ్యారు. గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డు సమీపంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ముందుగా గోపూజ, వేదపారాయణం నిర్వహించారు. అనంతరం సకల దేవతాహ్వానంతో శాస్త్రోక్తంగా శ్రీచక్రార్చన జరిపారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామంలోని శ్రీ గంగామాత ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామవాసులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గంగా పరమేశ్వరులకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి
ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సకల శుభాలను ప్రసాదించే సత్యనారాయణ స్వామి వ్రతాచరణతో సింహపురి వాసులు పులకితులయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై దంపతి సమేతంగా పాల్గొన్న భక్తులచే సంప్రదాయబద్ధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. భక్తులు సత్యదేవుని దంపతి సమేతంగా సేవించి ప్రసాదాలను స్వీకరించారు. భద్రాచల పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. ఆలయం నిర్మించిన శతాబ్దాల కాలం పూర్తయిన సందర్భంగా అర్చకులు శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి విశేష పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యము, హారతులు అందజేశారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ మహాదేవుణ్ణి స్మరించుకున్నారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అనంతపురం వ్యాసరాయ మఠంలో మాఘమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ నృసింహస్వామి వారికి, శ్రీకృష్ణ భగవానుడికి, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకరించారు. ఆపై విశేష అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం మాఘమాస ప్రవచన విశిష్టతను ప్రవచకులు భక్తులకు వివరించారు. ప్రకాశం జిల్లా శ్రీగిరిలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు ప్రత్యేక అర్చనాది కైంకర్యాలను నిర్వహించిన తరువాత గిరి ప్రదక్షిణను నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై శ్రీనివాసుని ఉత్సవమూర్తిని సర్వసుందరంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ఆపై శ్రీగిరి కొండ దిగువన ఉన్న బాపూజీ గో సంరక్షణ సంఘం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గోవిందగిరిపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతనామార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తరువాత స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అదేవిధంగా రంపచోడవరం నారాయణగిరిపై కొలువుదేరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణంను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు.
తరువాత సహస్రనామార్చనను జరిపి నైవేద్యాలు మహామంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాఘమాస ఉత్సవాలను పురస్కరించుకొని తొలుత గర్భాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి సకలాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆపై రాజ్యలక్ష్మీదేవి ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పల్లకీ సేవ కన్నుల పండుగగా సాగింది. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సేవలో పరవశులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 70,158 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,801 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,51,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.